కాబట్టి గమనించండి. మీ పిల్లలు ఎక్కడికి తప్పిపోయేది లేదు. పెద్ద హాల్లో అయిన తర్వాత మీరు స్వయంగా చిన్న హాల్లో వెళ్ళి మీ పిల్లల్ని తీసుకుని భోజనం చేయడానికి మీరు వెళ్ళవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు గమనించండి. ప్లీజ్ వాలంటీర్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీ పిల్లలందరినీ అక్కడ పంపించేసి ఎటువంటి బాధపడే అవసరం లేదు. అలాగే ఈ రోజు పూజారులలో మీ వ్యక్తిగత విన్నపాలు ఆ దేవుని సన్నిధిలో మీ వ్యక్తిగత సమస్యలు ఇబ్బందులు అన్ని సమర్పిస్తారు. తిరుపాపం చేతినయ్యా, కృపగా పోయేసయ్యా అని పశ్చాత్తాపంగా మనం ఆలోచిస్తూ ఆ దేవుని సన్నిధిలో మనము తెలుసు తెలియక చేసిన పాపాలు తప్పిదాలు అన్నీ ఒప్పుకుంటాము. నీ సన్నిధికి ఈ ఆదివారం వచ్చిన నన్ను నా కుటుంబస్తులను దీవించు ప్రభువా. నీకు విరుద్ధముగా చేసిన పాపాలు తప్పిదాలని మన్నించు ప్రభువా. మనసారా వీరికి నలిగిన హృదయంతో శరీర మనస్సు ఆత్మల ప్రభువా ఉద్వేదన పరిచి ఈ బిడ్డలుగా ఈ కావాల్సిన అన్ని రకాల ఆశీర్వదించమని ఈ బిడ్డల కుటుంబంలో చదువుకున్న చిన్నారి బిడ్డలకి
ఎదుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. మీ వాక్య క్రిస్తు ద్వారా సమస్తమును సృష్టించినది మమ్మల్ని మీ కుమారుడు మా యేసు క్రీస్తు ద్వారా పవిత్ర ప్రభావం సమస్తమును విడుదలచి వేదనచుచున్నాను. అందరూ కూర్చోండి. కేవలం కథోలిక క్రైస్తవులు
8 నుంచి 4 లక్షలు అయ్యింది. అయినప్పుడు కానీ జూన్ 1వ తారీఖు నాతో మాట్లాడారు. దేవుడు మొత్తం వెళ్ళిన 2 గంటల సమయంలో మాట్లాడారండి. మాట్లాడితే నేను ఇంకా అప్పుడు ఆయన చూస్తే హాస్పిటల్ నుంచి స్వస్థత వచ్చిందండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. నా పేరు జోజోబ్ అండి. మా మిసెస్ పేరు నిర్మల్ కుమారి. సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్లో తెలుగు టీచర్గా జాబ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం మా వాళ్ళు లాస్ట్ 1 year నుంచి స్కూల్లో చేస్తున్నారు. తను హై స్కూల్ గ్రేడ్ తెలుగు టీచర్ వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మేము ఆ పోస్ట్కి ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే సరే అని చెప్పారు. ఆ టైం టేబుల్లో తెలుగుతో పాటు మ్యాథ్స్ కూడా యాడ్ చేశారనమాట. మా మిసెస్ నేను మ్యాథ్స్ చెప్పలేనండి, నేను ఓన్లీ తెలుగు టీచ్ చేస్తాను, ఇస్తే మొత్తం కంప్లీట్గా తెలుగు ఇవ్వండి, లేకపోతే కనుక నా పాత సబ్జెక్ట్స్ నాకు ఇవ్వండి, మ్యాథ్స్ ఏమో చెప్తే తెలుగు చెప్పు, లేకపోతే పాత్ర తీసుకోవాలన్నారు. సరే అయితే నా ఓల్డ్ సబ్జెక్ట్ ఇచ్చేయమన్నప్పుడు అదే ఇచ్చారు. 2 రోజుల తర్వాత మీరు రేపటి నుంచి జాబ్కు రావద్దు అని చెప్పారు. అంటే నేను ఫ్రైడే మార్నింగ్ మాస్లో ఫండేషన్ షాపింగ్లో బాగా ఎక్కించిన తర్వాత కూడా ఇంకోటి ఎక్కించాలన్నాను. అయినా నేను ఒక రోజు వచ్చి దేవుడికి ప్రేర్ చేసుకున్నాను. దేవుడు మా తమ్ముడు మన చేయడం గురించి సాక్ష్యం చెప్తానన్నాను. అతనికి ఇప్పుడు పరిశుద్ధంగా అతనికి పరిశుద్ధాత్మతో దేవుడు దీవించాడు, సమశిక్షణ దేవుడు దీవించాడు. Hallelujah. 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 Praise the Lord. నా పేరు దివ్య. నేను కూకట్పల్లి నుంచి వచ్చాను. నేను ఎంకామ్ చేస్తున్నాను. నా లాస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్ పోయింది, కానీ ఇంట్లో ఎవరికి చెప్పలేదు. కానీ ఈ సంవత్సరం అదే సబ్జెక్ట్ పోతే నాకు 1 year వేస్ట్ అవుతుంది. అందుకని నేను ప్రేయర్ చేస్తున్నాను. ఇది పాస్ 5 weeks నేను వస్తాను, ఇది పాస్ అవ్వాలి అని ప్రేయర్ చేస్తున్నాను. నాకు 4 weeks అయిన తర్వాత కూడా నాకు రిజల్ట్ రాలేదు. 5th week మార్నింగ్ నాకు రిజల్ట్ వచ్చింది, నేను పాస్ అయ్యాను. దేవుడికి అసాధ్యమైన కార్యము ఏది లేదు. దేవుడి గొప్పవాడు. అందుకని దేవుడికి వందనాలు చేద్దాం. హల్లెలూయా. 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 నా పేరు టీనాయండి. సంగతి చేస్తున్నా. ఇంకో బ్యాంకులో పనిచేస్తాను. మరి అందరూ ఏంటంటే సాక్ష్యం చెప్తున్నారు. మరి ఇంకో బ్యాంకులో ఏంటంటే ఒకటే కలిసారి 3 సార్లు మాకు వెహికల్ లోన్ ఇస్తారండి. మరి అందరూ సాక్ష్యం చెప్తున్నారు. దేవా నాకు వెహికల్ లోన్ శాంక్షన్ చేస్తే నాకు శాంక్షన్ చేస్తే నేను 2009లో పిఎఫ్ లోన్ పెట్టాను. పిఎఫ్ లోన్ పెడితే సాయంత్రం రిజెక్షన్ కాలేదు. మరి సార్ అంటే మళ్ళీ పిఎఫ్ లోన్ పెట్టుకోవాలి. మరి అంటే లేదండి నువ్వు 15,000 మనకు దేవుడు గొప్పవాడు అని నేను మళ్ళా పిఎఫ్ లోన్ అప్లై చేస్తే 1,20,000 అప్లై చేస్తే ఇక్కడ ఉన్నాను. అంటే ఇక్కడ నుంచి బాగా లాస్ట్ స్వరం వచ్చేసి నా ఎడికి ఉండేది. లాస్ట్ స్వరం బాగా చేసినప్పుడు లాస్ట్ వెళ్ళినప్పుడు నాకు కాలు చక్కగా బాడీ ఫిట్ వచ్చేసి అంటే విగ్రహానికి ప్రశ్న కాబట్టి అది ఎంత Hallelujah. Hallelujah. డబ్బు నా దగ్గర ఉంది, నాకేం వేరే ఉంది నా దగ్గర. కానీ నా మొదటి చర్చిలో నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఆ స్థలం నాకు ఇప్పించు అని అడిగాను. అందులో నాకు ఆశ్చర్యం అయిపోయింది. సాక్ష్యం చెప్పుకోవాలనేసి ఇంకా నేను ఈ చర్చిలో నేను ఎన్నో చర్చలు పనులు చేసుకొని నేను పని చేసుకున్నాను. సుమారుపై నేను చాలా మంది నా తరపున చాలా మంది చుట్టాలు వచ్చారు. ఎందరో పెంచుకున్నాడు. అంత పెద్ద చర్చిలో నాకు ఫస్ట్ 2 పాపలు ఉన్నారు. నాకు 2కి సిజరీన్ అయింది. 3rd నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు మా ఇంట్లో అందరికీ ఏం మళ్ళీ పుట్టాలో అని కొంచెం టెన్షన్ ఉండే. అయితే నేను ముద్దంగి చర్చికి వచ్చి దేవుడా నాకు కొడుకుని
గర్భఫలము ఎక్కువ ఇచ్చు బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు శాంతమ్మ, నేను తిరిగి వెళ్తున్నా. అయితే నాకు అనారోగ్యంగా బాధపడ్డాను. 6 నెలలు అయింది. అయితే నేను ఇక్కడ వచ్చాను. నాకు హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు. హాస్పిటల్ కంటే మొత్తం చేసిపోయి